నమస్కారం అండి. నేను ఒట్టి ఖమ్మంపాడు మాజీ సర్పంచ్ భర్తని. నా పేరు శాంసన్. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన గురించి చెప్పదలుచుకున్న విషయాలు ఏంటి అంటే, రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ చెప్పినటువంటి ఒక 6 గ్యారంటీలు, అనేకమైన గ్యారంటీలు ఇచ్చిండు. అంటే అమలు కానటువంటి ఒక హామీలు ఇచ్చిండు. ఎటుబడి గెలవడం కోసం ప్రయత్నం చేసిర్రు, గెలిచిర్రు. ఓకే, అంతవరకు మాత్రం సమంజసం ఉంది. కానీ చేద్దాం అనుకున్న పనులు మాత్రం మహిళలకు 2500 నెలకి ఇస్తా అన్నాడు. చదువుకునే పిల్లలకు స్కూటీ ఇప్పిస్తా అన్నాడు. ల్యాప్టాప్లు ఇప్పిస్తా అన్నాడు. నిరుద్యోగ భృతి 4000 రూపాయలు ఇస్తా అన్నాడు. పింఛన్దారులకు పెంచుతా అన్నాడు. అనేకమైన హామీలు ఇచ్చిండు. మామూలు హామీలు ఇవ్వలేదు. కానీ బస్సు ఫ్రీ అని చెప్పిండు. మహిళలు నమ్మి ఓట్లేసిరు, బస్సు ఫ్రీ పెట్టిండు. దాన్ని ఐఫై బస్సులో పెట్టలే. అంటే ఒక్కొక్క బస్సులో కుక్కి, అంటే చెమట పట్టి కూర్చోలేని స్థితి అటువంటి ఒక బస్సులు, అంటే ఒక 150 రూపాయలు 170 రూపాయలు లాంటివి ఉన్నటువంటి ఒక సిచ్యువేషన్ బస్సులు కుక్కిండు. లోకల్ బస్సులు కూడా, హైదరాబాద్ ఉన్న లోకల్ బస్సులు కూడా తగ్గించేసిండు. అంటే ఈ హామీలు ఇచ్చి గెలవడం జరిగింది. కానీ హామీలు నెరవేర్చలేకపోయారు. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తా అన్నాడు. ఓకే, అందరూ మంచిగానే ఉంది. కానీ ఇవ్వాలి ఆయన ఇచ్చిన హామీ ప్రకారంగా. ఇప్పుడేం కొత్త ప్రపోజల్ పెట్టిరు, పిల్లర్ లేకోకుండా ఉత్త గోడల మీదనే స్లాబ్ వేస్తే అందరు కట్టుకుంటారు అని అనుకున్నాడు. కానీ ఈ రోజుల్లో ఎవరైనా కట్టుకున్నానికి వాళ్ళు ఇచ్చే డబ్బుని రిలీజ్ చేస్తే ఇంకో 1,00,000 2 లక్షలు 3 లక్షలు పడితే ఆన్ను ఇన్ను తెచ్చుకొని కట్టుకునే శక్తి వాళ్ళు ఉంటుంది. ఫస్ట్ అయితే రిలీజ్ చేసేయాలి, పిల్లర్ లేపేయాలి. అవి కేవలం ఒక నామమాత్రంగా పేర్లు మాత్రమే రిలీజ్ చేసింది తప్ప ఎక్కడ ఒక ఇంటికి పైసలు ఇచ్చింది లేదు. ఒక మోడల్ ఇల్లుని పెట్టారు. గతంలో ఉన్న పాలకులు కూడా డబుల్ బెడ్రూమ్స్ అని చెప్పారు. ఆ డబుల్ బెడ్రూమ్స్ కూడా కొంతమందికి అందినాయి, కొంతమందికి అందలే. ఏదన్నా వాస్తవం మాట్లాడుకోవాలి మనం. కానీ ఇప్పుడు చేసిన హామీలల్లా ఏది నెరవేరే పరిస్థితి లేదు. గ్యాస్ ఫ్రీ అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు, అర్థమైందా? ప్రతిది ఏది చేయలేని పరిస్థితులు ఉంది. ఏమనగానే రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోతుండే మొత్తం అప్పుల పాలైన, అప్పులలో ఉన్నాం, ఏం పెట్టలేము. అంటే అప్పులున్న సంగతి రేవంత్ రెడ్డి గారు ఒక ఎంపీగా చేసినప్పుడు, ఆయన ఒక ఎంపీ గారు కదా, అంటే ఢిల్లీ నుంచి మొత్తం ఈయన ఒక ముఖ్యమంత్రిగా పోటీ చేద్దానికో, ముఖ్యమంత్రిగా కావాలని చెప్పి తిరగడానికో ప్రచారంలో ఇస్తున్న వాగ్దానాలప్పుడు అప్పుల పాలైన సంగతి తెలవాలగా. అప్పుడైతే మాత్రం ఓటర్ని మభ్యపెట్టిండు, ఇప్పుడు మాత్రం ఏం లేదని చేతులు ఎత్తేస్తుండు. అది మంచిది కాదు. ఊర్లలో చూస్తే చెత్త, కాలువలు, ఇదంతా మన కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అందరికీ మన గ్రామ పంచాయతీలో చేసేటటువంటి ఒక వర్కర్లకు బ్యాంక్ అకౌంట్లు తీపిచ్చిండు. డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లకే డబ్బులు వేయించిండు. ప్రతి నెల వేయించిండు. ఒకవేళ సర్పంచ్కి జీతాలు పెంచుడు సర్పంచ్ చేసిండు. ఇంకా మిగతా వాళ్ళైనా ఒకళ్ళు ఆపిండు ఆపలేదు తెలియదు. కానీ గ్రామ పంచాయతీ వర్కర్లకు మాత్రం నెలనాడు కరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో అమౌంట్ పడ్డాయి. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి మంచిగా వర్క్ చేశారు. ఈయన గెలిచినాక 6 నెలల వరకు వాళ్ళకి ఇయ్యక మొన్న ఇచ్చారు. ఇదే మా విలేజ్లో ఇప్పటివరకు 150 లైట్లు ఖరాబ్ అయినాయి. ఇంతవరకు లైట్లు వేయలే ఇన్ఛార్జీలో పెడితే. అంటే గ్రామ వ్యవస్థ మొత్తం దెబ్బతిన్నది. దయచేసి రేవంత్ రెడ్డి గారు ఉన్నత అధికారులని అప్రమత్తం చేసి, కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ, ఎంఆర్ఓ కానీ ప్రతి ఒక్కరిని ముమ్మరం చేసి గ్రామంలో ఉన్న పరిస్థితిని చక్కదిద్దాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఊళ్ళలో లైటు బంద్ కాగానే కట్లపాములు వస్తున్నాయి. మొన్న కూడా కొంతమంది కళ్ళు లేని వాళ్ళు ఉన్నారు. ఇదే మా విలేజ్లోనే ఇప్పటికీ 150 లైట్లు లేవు. నేను అవసరం వస్తే ఇప్పుడు మీ ముందు మన ఇన్ఛార్జికి ఫోన్ చేయమన్నా చేపిస్తా. మీరు లైవ్లో ఇంటా అంటే మీరు వినండి. నా ఫోన్ ఇటు. మీరే లైవ్లో చూడండి ఇన్ఛార్జి స్పందన ఎట్లుందో. చేయలేని పరిస్థితుల్లో ఇన్ఛార్జీలు కూడా ఫోన్ లిఫ్ట్ చేసే పరిస్థితి లేదు. వాళ్ళు నిన్నగడ నేను కాల్ చేసిన పబ్లిక్ చాలామంది ఇదవుతారు, పాములు అవి వస్తుంటాయి, పబ్లిక్ ఇది ఉంటారు, దానికి మొత్తం చేయాలని చెప్పినాం. చెప్తే వినే పరిస్థితి లేదు. వాళ్ళకి కూడా సదుపాయం లేక ఇన్ఛార్జిని అడిగితే నేనే డబ్బులు పెట్టి కొనుక్కొని వచ్చినా అన్న, దాన్ని ఫిట్ చేస్తా అని చెప్పన్నాడు. నిన్న మాట్లాడిన సంఘటన ఉంది. కాబట్టి ఫస్ట్ గ్రామ ప్రజలు, గ్రామాభివృద్ధి ధ్యేయం అనేది ఒక
గాంధీ గారి వాదనని గ్రామాభివృద్ధి చెందితేనే రాష్ట్రం చెందితేనే దేశం ప్రతిదీ ఇది ఉందని చెప్పిండు. దయచేసి రేవంత్ రెడ్డి గారి పరిపాలన అధికారులను అప్రమత్తం చేసి ప్రజలకు సేవ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో కేసీఆర్ గారి పాలనలో ఇక అది చెప్పాలంటే ఆర్డీఓ కాంచి మొదలు పెడితే ఎంఆర్ఓ కాంచి ఉరుకులు పరుగులు పెట్టిర్రు. అంటే కలెక్టర్ కూడా ఉరికొచ్చిండు విలేజ్లకు. ఎక్కడ చెట్లు ఉన్నాయి, ఎక్కడ నాటిరు, చెట్లకు నీలాడ పోసిర్రు, మొత్తం సెగ్రిగేషన్ షెడ్లు ఎట్లున్నాయి, రైతు వేదికలు ఎట్లున్నాయి, మన అన్ని మొక్కలు పెంచేటువంటి ప్రతి పరిస్థితిని ఉరుకులు పరుగులు పెట్టిర్రు. అంటే వాళ్ళకే భయమైంది. సర్పంచ్లో మేము కూడా ఉరికినాం. ఆ టైం కలెక్టర్ గారు వస్తుండు అంటే రోడ్ల మీద నిలబడ్డాం. ఇవాళ అసలు ఎవరు వస్తురో తెలవట్లే. అసలు కలెక్టర్ అంటే ఆయన గ్రామాన్ని సందర్శించే పరిస్థితి లేదు. ఒక కలెక్టర్ ప్రోగ్రాం పెట్టిండు అని అంటే ఈ గ్రామం నుంచి ఆత్మకూరు దాకా అందరూ సర్పంచ్ రోడ్ల మీద నిలబడేది. రోడ్ల వెంబడి చెట్లు పెంచి ప్రతిదీ ఫోటోలు తీసి ప్రతిదీ చేశారు. ఇలా వ్యవస్థే బంద్ అయింది. ఇలా గురుకుల పాఠశాలల్లో కానీ విద్యార్థులు చనిపోవటం, ఆహారం మంచిగా లేకపోవటం, పాము కాటుకు గురే చనిపోవటం, ఇలాంటి ఒక వ్యవస్థ మొత్తం స్తంభించింది. అంతవరకు చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ సార్. ఓకే, నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు యాసాని వెంకన్న సార్. ఏం చేస్తుంటారు సార్? మామూలుగా వ్యవసాయం కూలీల పని చేసుకుంటారు సార్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన ఎట్టుంది సార్? ఇప్పుడు ఇటువరకు ఉన్న 10 సంవత్సరాల పాలనలో, ఈ సంవత్సర పాలనలో ప్రజలు కేసీఆర్ ప్రభుత్వం తీసుకెసరి రేవంత్ రెడ్డి పాలనకు పట్టం కట్టారు. ఈ రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు మర్చిపోయి ప్రజలకు కానీ, రైతులకు కానీ, వ్యవసాయ కూలీలకు కానీ ఇచ్చే హామీలు పర్సనల్లో ఒక విఫలమవుతుంది. యాక్చువల్గా ఏమవుతుందంటే విఫలమవుతుంది. ఇక రైతు భరోసా కింద కానీ, రైతు బీమా అని కానీ, ఈ కళ్యాణ లక్ష్మి అని కానీ, ఈ తులం బంగారం అని కానీ, ఈ ఆడలకు 2500 రూపాయలు అనే దాని గురించి కూడా ఏ హామీ కూడా నెరవేర్చకపోతుంది. యాక్చువల్గా ప్రభుత్వం మీద ఉండాలంటే అవతల ప్రభుత్వం వ్యతిరేకత, ఇతర ప్రభుత్వం ఇచ్చాడు. ఇతను ఏది మొత్తం వ్యతిరేకత అనేది 12 నెలల 14 నెలల కాలంలో వ్యతిరేకత అనేది చాలా. ఈ ఒట్టికంపడి గ్రామంలో ఈ రైతు బంధు, రైతు రుణమాఫీ ఎంతవరకు జరిగాయంటారు? మొత్తం అంటే పూర్తిగా ఏం జరగలేదు సార్. ఇక్కడ కొంత అంటే పూర్తిగా ఏం జరగలేదు. జరిగితే ఒక 40-50% జరిగింది, 40% అట్నే ఉన్నాయి. ఇంకా కొంతమంది పూర్తిగా కాలేదు. ఒక 30-40 కొన్ని 10,000 15,000. ఉదాహరణకు నాకు 30,000 32,000 ఉంది. నాకు 10,200 మాయిపోయింది. ఇంకా మిగతా 20,000 కట్టండి. నేను పోయి మళ్ళీ లోన్ తీసుకోవాలంటే నా 20,000 కట్టం అంటుంది. అట్లా అది. ఇప్పుడు రైతు బీమా అనేది ఎవరికి, రైతు చనిపోయినా ఎవరికి రాలేదు. ఈ కళ్యాణ లక్ష్మి ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు. రైతు భరోసా అనేది 10 ఒక్కొక్కరికి ఎకరానికి అంటే అట్లా వేసుకుని పోతుంటారు. ఏమవుతుందంటే రైతులు కొంచెం అప్పులు తీసుకొచ్చుకొని రైతు వ్యవసాయం చేసుకోవాల్సి వస్తుంది. ఆ పరిస్థితిలో ఉన్నారు. ఈయన ఇచ్చే అమౌంట్ ఇచ్చేది ఒకసారి ఇచ్చేస్తే, నువ్వు 5 ఎకరాలకు ఇస్తావు, 4 ఎకరాలకు ఇస్తావు, ఎంతకి ఇస్తావు నీ ప్రభుత్వం ఆలోచన బట్టి ఇచ్చేస్తే, ఒకసారి ఇచ్చేస్తే రైతు సంతోషంగా ఒకసారి తీసుకొని సరుకులు అయ్యే తీసుకొచ్చుకుంటారు వ్యవసాయ. కానీ ఎకరానికి 6 ఎకరానికి ఒక రోజు, ఎకరానికి ఒక రోజు, 2 ఎకరాలకు ఒక రోజు ఇవాళ అంటుండు. నిర్ణయం 4 ఎకరాలకు ఇంకా 10 రోజుల తర్వాత 4 ఎకరాలు అంటుండు. అంటే దీని ఏమవుతుందంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలన మీద రాష్ట్రంలో ఏ జిల్లాలో పోయినా, 32 జిల్లాలు ఏ జిల్లాలో పోయినా, ఎక్కడ పోయినా వ్యతిరేకత అనేది మూట కట్టుకుంటాం. ఇది మాత్రం ఇదో ఆయన నేను చేస్తున్నాను అనుకుంటున్నా కానీ ఏం పరిపాలన చేస్తాను సార్. ఇక్కడ రైతులంతా ఆగమాగం, అందరూ ప్రతి ఒక్కరికి సమస్యలే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అక్కడ ఆయన వీళ్ళు అంటారు కదా సార్, అప్పు తెచ్చిండు సబ్బు తెచ్చిండు కదా. అప్పు తర్వాత దేవుడు. మనం ఇక్కడున్న లేబర్ కానీ వ్యవసాయ కూలీలు రైతులు అడగరు కదా. ఆయన ఏం చేసిండు? 10 సంవత్సరాల్లో ఆయన కేసీఆర్ కిట్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, రైతు బియ్యం ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, మామూలుగా మన శ్మశాన వాటికలో ఇచ్చిండు, ఊరూరు ట్రాక్టర్లు పెట్టిండు. కేసీఆర్ పాలనలో 100 కంటెస్ బాగుంది. కాకపోతే జనం అనుకుంటే ఇంకా కొత్త పరిపాలన వస్తుందేమో, కేసీఆర్ ఇది చేపిస్తే వస్తుందేమో అని చెప్పి కేసీఆర్కి పట్టం కడితే, రేవంత్ రెడ్డికి పట్టం కడితే అసలు కేసీఆర్ చేసిన దాన్ని బట్టి 10 పైసలతో కూడా చేయలేని పరిస్థితి రేవంత్ రెడ్డి. ఈ ప్రభుత్వం వాళ్ళ పోటీలు పెట్టుకోవడం సరిపోతుంది. ఈ చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మంత్రులు కానీ వాళ్ళకి చూసుకోవడం సరిపోతుంది. అంటే రేవంత్ రెడ్డి పాలన 100% ఫెయిల్ అయిపోయింది సార్. ఎవరైనా చెప్తారు, మీరే కాదు. ఏ ఊరు పోయిన ఇదే సమస్య, ఏ జిల్లా పోయిన ఇదే సమస్య, ఏ మండలం పోయిన ఇదే సమస్య. అంటే కేసీఆర్ పరిపాలనకు రేవంత్ రెడ్డి పరిపాలన నక్కకు నాగలకు ఉన్న తేడా ఉన్నది. అది సార్ పరిస్థితి, ఇక్కడ పరిస్థితి. ఎక్కడ పోయినా అంతే. వ్యవసాయం చేసుకున్న రైతులు కానీ ఎవరు కానీ అంతే. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ.